చలసాని గారు ముఖ్యంగా లోక్సభలో ప్రియాంక గాంధీ వర్సెస్ భారత ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే వందే మాత్రంను కాంగ్రెస్ ముక్కలు చేసింది ముస్లింలు ఒత్తిడి మేరకే చర్య గీతాన్ని జిన్నా వ్యతిరేకించిన దానికి నెహ్రూ అంగీకరించారు. లోక్సభలో ప్రధాని మోదీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ తిప్పికొట్టారు ఈ వ్యాఖ్యల్ని. ఆమె ఏమన్నారంటే బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ జరుగుతుంది అన్నట్టు కూడా ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. సో మీకేమనిపించిందండి? ఇవాళ మొన్న ఫ్లైట్లు విమానం దాని జరగడానికి కారణం నెహ్రూ గారైనా మొన్న ఆ స్టేడియంలో ఇండియా ఒకసారి గెలిచింది ఓడిపోయినప్పుడు మాత్రం కారణం నెహ్రూ గారు. స్టేడియం నెహ్రూ గారు కట్టించారు. విమానయాన ఎయిర్పోర్ట్లన్నింటి నెహ్రూ గారి ధరలో అభివృద్ధి. ఈ దేశంలో అనేక మంది వ్యాక్సిన్ వికటించడం వల్ల చనిపోయారనుకోండి నలుగురు, దానికి కారణం నెహ్రూ గారు అని వీళ్ళ ఉద్దేశం. ఇలా కాపాడబడిన వాళ్ళు 10-50 కోట్ల మంది ఉంటారు. అది కాదు. ఇంకా సిగ్గు ఏమాత్రం పడకుండా నెహ్రూ గారి మీద పడి ఏడుస్తారేంటండి? ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే కాశ్మీర్ సమస్య మీద నన్ను కూడా ట్విట్టర్ చేశారు కొంతమంది టీచర్లు. ఉత్తరాది సనాతనవాదులుగా ఉండేవారు మా టీచర్లు కొంతమంది. మమ్మల్ని మా చిన్నపాటి మస్కిస్తాలను కూడా మమ్మల్ని బ్రెయిన్ బ్యాపింగ్ చేయడానికి చూశారు. చాలా కాలం అదే అభిప్రాయాలు ఉండేవాడిని. నేను చదువుకోకుండా మిగతా నాలెడ్జ్ దాంట్లో తెలపకపోతే చాలా దుర్మార్గం ప్రవర్తించారు. 1942లో నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు కానీ వీళ్ళు కానీ వందే మాత్రం నినదిస్తూ దాంట్లో క్విట్ ఇండియా మూమెంట్ తీసుకొచ్చారు. అప్పుడు హిందూ మహాసభ అప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీకి మాతృకులు అందరూ కూడా వెళ్ళి నేతాజీని చంపాలని చంపాలని ప్రయత్నిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసిపోయారు. అంతకన్నా దుర్మార్గంగా ముస్లిం లీగ్ పార్టీ కింద మహమ్మద్ అలీ జిన్నాతో కలిపి అలయబలయ చేసుకుని కావులించుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను బహిష్కరించి బయటకు వస్తే వందే మాత్రం ఉద్యమం చేస్తూ ఉంటే సత్యమండి ఇది చేస్తూ ఉంటే పిట్టల్లాగా కాల్చి అమ్ముతారు. ఆ ప్రభుత్వాల్లో చేరారు ఎవరో ముస్లిం లీగు ఈ బీజేపీ మాతృక పార్టీలు. నిజంగా భారతదేశంలో 99% మందికి తెలియదండి. ఇప్పుడు ఈ తెలియకుండా కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు కింద. అదే వాళ్ళు చెప్పారు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం బట్టి వాళ్ళ వ్యాఖ్యలు ఉంటాయి. ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే చెందుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. ఎవరు అసభ్యంగా వ్యాఖ్యలు చేసినా వాళ్ళు చెప్పిన సంస్కారం వాళ్ళ మతం నేర్పుతుంది కదా. మతం కూడా సంస్కారం నేర్పుతుంది కదా. ధర్మో ధర్మిత రక్షిత లేకపోతే అల్లాహ్ అక్బర్ వాళ్ళు చెప్తారు కదా, ఆమె చేస్తారని చెప్తారు కదా. వాళ్ళు చెందుతుంది వాళ్ళ మతాలకి, మత పెద్దలకి, దేవుళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నేను చెప్పింది నిజమా కాదా? కస్తూర్బా గాంధీ గారు జైల్లో ఉండగా కిట్టు మండలి సరిపోయిన మాట నిజమా కాదా? మీరు దేశాన్ని 2 ముక్కలుగా విభజించాలని చెప్పి వీళ్ళ మాతృక సంస్థ ముస్లిం లీగ్ ఉండగా ఆ రాష్ట్ర ఒక అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈ దేశం మొట్టమొదటి తీర్మానమా కాదా? ఆ రోజు బయటికి వెళ్ళిపోయి 5 నిమిషాల తర్వాత వచ్చామని చెప్పే సోది కబుర్లు వద్దండి. ఇదే చెప్తున్నారు వాళ్ళు. ఈ విషయమే తెలియదు 99.9% మంది జనాలకి. ఇదేంటిది మా హిందూ పార్టీ ఏంటి, మహమ్మద్ అలీ జిన్నా లాంటి దుర్మార్గుడితో కలవడం ఏంటి, ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలు ఏర్పరిచి నేతాజీని వెంటాడటానికి చూస్తాం ఏంటి అని తెలియదు కదండి వీళ్ళకి. నెహ్రూ గారు కానీ మనిషిలో లోపాలు ఉంటాయి. ఆయన ఇవాళ గుజరాతీ ఆ రోజు నాయకులు కొంతమంది హైదరాబాద్ కావాలి, కాశ్మీర్ వదిలేద్దాం మనకు వచ్చి నేను ఒప్పుకోను, నా పూర్వీకుల ప్రాంతం కాశ్మీర్ పండిట్లు మేము అంటే నెహ్రూ గారి తల్లికి అక్రమ సంబంధాలు ముస్లిమ్స్తో సంబంధం పేర్లు పెట్టేసి వీళ్ళందరూ ముస్లిమ్స్ అని 5 లక్షల యూట్యూబ్ ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో మీరు ఎన్ని చదువుంటారు? ఎంత నీచంగా చేశారు. వీళ్ళ ఇంట్లో కుటుంబాలు ఉండవా? మోడీ గారికి లేకపోయి ఉండొచ్చు, ఉన్నా కాదనుకోవచ్చు, అది వేరే సంగతి. ఎంత దుర్మార్గం అండి వాళ్ళు. 70 సంవత్సరాల తర్వాత అడ్డమే మోతీలాల్ నెహ్రూ గారిని కూడా అసహ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చేస్తారా? ఎంతకాలం చేస్తారండి ఇలాగా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మాట్లాడతా మా ముత్తాతని నెహ్రూ గారిని ఎన్నాళ్ళు ఇలా మాట్లాడతారు మీరు ఆ ఎన్నికల కోసం. ఈయన ఎక్కడికి వెళ్తే అది ఎన్నికలు. ఆ వేషం వేయటం తమిళనాడులో, అక్కడికి వెళ్తే రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేశారు కొన్ని రోజులు. ఇవాళ రెచ్చగొడతాను. నేను మీకు విస్తుపోయే విషయం ఒకటి చెప్తాను. దయచేసి బెంగాల్ ఎన్నికలుగా నా మా దక్షిణాది వారు కానీ మా ద్రావిడులు కానీ దేశ మూలవాసులు మాకున్న అభిమానాన్ని ఎవరు శంకించొద్దు. ఒక ఉత్తర ఆర్య సనాతనవాదులు కాపాయినంత మాత్రం దేశభక్తులు ఎవరికి ఇక్కడ నల్ల తోలు ఉంది, ఈ ఊళ్ళో ఉందని దక్షిణాది వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. మీరు అన్నారు, ఉత్తర భారతీయ అహంకార పార్టీ వాళ్ళు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడారు. నల్లగా ఉన్న మమ్మల్ని హేళన చేస్తా, నిగ్రోలు ఏమన్నా వాళ్ళు తప్పెలా అవుతారు? మనుషులు కదా వాళ్ళు. మమ్మల్ని హేళన చేస్తా మాట్లాడారు. ఇందిరానాలు దేశద్రోహులు అన్నారు. అన్నిటికీ భరించాం.
మీరు చేసిన ఒక్క ప్రధానమంత్రి వచ్చి బయటకు వచ్చి ఖండించి ఆ మంత్రిని పీక్ అవతల పడేయమని చెప్పలేదు వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళని. అంత అహంకారంతో ఎంజాయ్ చేశారు. మా దక్షిణాది వాళ్ళని అసహ్యంగా మీరు బిహేవ్ చేస్తున్నా సరే దక్షిణాది మీద జయత్యాత్ర అన్నారు. ఎస్ మాట్లాడుతున్నా మీరు కన్సర్న్ పాయింట్గా. నేను వాళ్ళు మాట్లాడుతున్నా. బంగ్లాదేశ్కి అండి బంగ్లాదేశ్లో కొన్ని ఇండియన్ విలేజెస్ ఉన్నాయి. ఇండియాలో కొన్ని బంగ్లాదేశ్ విలేజెస్ ఉన్నాయి. అంటే హ్యామ్లీ లోపల పర్మిషన్ తీసుకురావాలి. అట్లాంటిది అలాగే 2009 నుంచి బంగ్లాదేశ్ ఏం చేసిందంటే మ్యారిటైమ్ అంటే తన జలాల కోసం అంతర్జాతీయంగా పిటిషన్ వేసింది. 2014 జూలై నెలలో ఇంటర్నేషనల్ సంస్థ 182,000 చదరపు కిలోమీటర్ల ఆయిల్ మిగతా అంటే సముద్ర భాగాన్ని బంగ్లాదేశ్ భాగంగా డిక్లేర్ చేస్తే కనీసం ప్రొటెస్ట్ చేసి మళ్ళీ తిరిగి కంటెస్ట్ చేయలేదు ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వం. దానికి జవహర్లాల్ నెహ్రూ నేను చెప్పింది సత్యమే. మీకు మ్యాప్ ఇస్తాను, అన్నిటికి మ్యాప్ వేయండి. నేను సెకండ్ థాట్ చేయట్లా. ఎందుకంటే డేట్ కూడా మీకు చెప్తే అవసరం లేదంటే ఎందుకంటే నేను తప్పులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అది వేయండి. అది కూడా కాకుండా నేను కూడా చెప్తున్నానండి, మీకు ఒక 500 చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్ భూభాగం మీ దగ్గర ఉందనుకోండి. ఇండియా మధ్యలో అంతర్భాగం ఉంది. ఆ బంగ్లాదేశ్లో ఒక 5,000 చదరపు కిలోమీటర్లు ఉన్నాయనుకోండి. రెండింటికి సమానంగా పెట్టుకోవాలి. లేదా దాంట్లో ఇది ఇచ్చేసి కారిడార్ పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు కదా. బంగ్లాదేశ్కి అత్యధికంగా గ్రామాలు మోడీ గారు వచ్చిందా చేస్తే సంతకం పెట్టి ఇది స్వర్ణయుగం, ఎప్పటి నుంచో 50-70 సంవత్సరాల నుంచి సెటిల్ చేసామని ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఈ దేశ భూభాగాన్ని అధికంగా ఒక ఇంచు కూడా ఇవ్వకూడదు కదా, ఎందుకు ఇచ్చారా? ఎంత ఉదాత్తమైన హృదయం ఎందుకు వచ్చింది అనుకున్నాను. ఇది ప్రతి ఒక్కరు వినండి. తీరా ఆ మమతా బెనర్జీ గారు కూడా మరి ఎందుకు అనుకున్నారు బంగ్లాదేశ్ బాగుండాలనుకున్నారో ఆవిడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. వెరీ అన్ఫార్చునేట్. తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరో సార్లు గవర్నమెంట్ మారిన తర్వాత ఆదానీ గారి కాంట్రాక్టులకి అక్కడ మనకు ₹2 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసింది, ₹7 కప్పుతాన్ని కాంట్రాక్ట్లు చేసుకున్నాను. ఏంటండి ఇది? దానికి నెహ్రూ గారు బాధ్యుడా? వందే మాతరం అనేది ఒక ఉద్యమంలా సాగిన అది ఒక తల్లి భావంతో కాకుండా హిందూ మత నేను పొగుడుతా కూడా రాసిందేనండి. ఒక తల్లి భావంతో దుర్గామాత ప్రసక్తి కూడా ఉంది దాంట్లో వందే మాతంలో. ఎస్, హిందూగా నేను చాలా గర్విస్తాను. కానీ ఈ దేశం ఒక లౌకిక రాజ్యంగా ఉన్నప్పుడు వందే మాత్రం వద్దన్నా సరే ఉండాలని చెప్పి నెహ్రూ గారు ఉండాలని చెప్పిన వ్యక్తులు నెహ్రూ గారు కూడా. విచిత్రం ఏంటి దాంట్లో పదాలు అనేది ఒకటి రెండు తొలగించవచ్చు. ఎంత పైగా ఎంత ఉందండి అది చాలా పెద్ద అది. అందువలన ఇప్పుడు నేను జనగమన ఉంది, జనగమనలో ద్రావిడ ఏంటి? సింధు మన దేశంలో లేదు, సింధు ఉంది. ద్రావిడ అంతా ఒకటేనా? తమిళ అంతా ఒకటేనా? మంగళ ఉన్నారు, ఒడియా ఉంది, మా సింధు లేదు, ఇండియాలో లేదు, సింధు ఉంది, సింధు ప్రాంతం ఉంది. ద్రావిడ అంతా ఒకటేనా? కొన్ని లేని ఉన్నాయి. అలా అని కాదండి. ఉదాత్తమైన ఆశయంతో ఆ రోజు మనం స్వీకరించాం. మన చారిత్రాత్మక వారసత్వం కింద దాన్ని భావిస్తున్నాం, దాన్ని కొనసాగించాలి అంతే తప్ప ఈ పేర్లు మార్చుకోమని కూడా మొదలుపెట్టారు. ముందర ఎవరు మార్చుకోవాలి? స్మృతి ఇరానీ గారు ఇరానీ పేరు, అమిత్ షా గారు షా అంటే ఇరానీ పేరు, మన ఇండియాది కాదు. వాళ్ళు మార్చుకోవాలి ఫస్ట్. పెద్దాన్ని చేయటం నెహ్రూ గారి మీదకి, నెహ్రూ గారి తండ్రి గారి మీదకి, వాళ్ళ తాతగారి మీద కూడా ఎవరో తెలియదు నాకు, తోసేయటం ఏంటండి ఇది? ధర్మాన్ని కాపాడాలి. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో నితిన్ గడ్కరీ గారు చెప్పిన విషయాలతో ఏకీపిస్తున్నాను. ఒక వ్యాపారస్తుల ప్రభుత్వంగా కాకుండా ఇది ద్వేషం. నేను నా సనాతనవాదం కాదు, నాది హిందూ మతం, మాది వైదిక ఉత్తర ఆర్య శాస్త్రాలు తీసుకొచ్చిన హిందూ మతం కాదు. గొప్ప ధర్మాన్ని ఆధ్యాత్మికతో కూడిన వెంకటేశ్వర దేవుడు అనుకుని మేమందరం పూజించే సౌభ్రాతంతో కూడిన మతం, అనంత గోదావరి గంగా ప్రవాహం సాగే జీవన విధానం మా హిందూ మతం. ఈ ద్వేషం విద్వేషం నర్నాన్ని రగిలించుకుపోయే దుర్మార్గమైనది ఈ మతం లేదు. దయచేసి వారికి విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికల్లో చూసుకుని ఎంతకాలం రెచ్చగొడతారండి మీరు? మతాన్ని రెచ్చగొడతారు, కులాన్ని రెచ్చగొడతారు, ఉప ప్రాంతాన్ని రెచ్చగొడతారు. ఏం చేయబోతున్నారు మీరు దేశాన్ని? 50 లక్షల అప్పుని ఇవాళ 200 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఇవాళ ఒక్క దేశం నా పక్కన తిన్నంగా ఉందా? బంగ్లాదేశ్ వ్యతిరేకం అయిపోయిందా? నేపాల్ వ్యతిరేకంగా ఉందా? ఆ పక్కన దిక్కుమాలిన పాకిస్తాన్ ఎలాగో వ్యతిరేకమైన దరిద్రమైన దేశం. అలాగే దిక్కుమాలిన చైనా వ్యతిరేకమే, కానీ ఇప్పుడు అలాగే అంటున్నారు. చైనాని పొగడాలన్నమాట మనం. ఆ తర్వాత మారిషస్ దేశం వ్యతిరేకంగా ఉందా? శ్రీలంక దేశం వ్యతిరేకంగా ఉందా? పక్కన ఉన్న 7 దేశాలను వ్యతిరేకం చేసి దేవుని రాజకీయం అంటే నెహ్రూ గారు దీనికి కారణమా? నెహ్రూ గారు అలీన దేశాలను తీసుకొచ్చి ఈ 2 కోల్డ్ వార్ కంట్రీస్లో మన దేశాన్ని గొప్పగా నిలిపారు. ఆ నీచ నికృష్టమైన ఆ చైనా వల్ల దెబ్బతిన్నారు తప్పితే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి.